Hello students, welcome to డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈరోజు మనం బిఏ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ సోషియాలజీలోని సామాజిక సమస్యలు అనే ఒక పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. ఈ సామాజిక సమస్యల్లో ముఖ్యంగా అవినీతి అనే ఒక సబ్ టాపిక్ గురించి వివరించటం, లేకుంటే తెలుసుకోవటం, లేకుంటే విశ్లేషించడం జరుగుతుంది. అవినీతి అనేది నిజంగా సామాజిక సమస్య అంటే అసలు అవినీతి అనేది ఉందా అంటే మీకు అందరికీ తెలుసు. దాదాపు ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా ఒక పని కావాలి అంటే దాదాపు చాలామంది చెప్పేది ఏంటంటే అక్కడ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఏదైనా కొంత డబ్బు తీసుకొని పని జరుగుద్ది అనేది మామూలుగా వినొస్తున్నటువంటి అంశం. అంటే ఏమిటి? దాన్నే మనం ఏమంటామంటే అవినీతి అంటాం. అంటే ఏమిటి? ఎటువంటి పైరవి, జనరల్గా పైరవి అంటారు. అంటే పైరవి లేనిదే పని జరగదు, డబ్బులు లేనిదే పని జరగదు. ఈ అవినీతి అనేది భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య. ఈ అవినీతి చేయటం వలన మన సమాజం అంతా కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా ఉండిపోతుంది. అసలు అవినీతి అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అవినీతి అంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం తనకు అప్పగించిన అధికారాన్ని దుర్వినియోగం చేయటం. ఏదైనా అధికారి కావచ్చు, చిన్న అధికారి కావచ్చు, పెద్ద అధికారి కావచ్చు, తనకు అప్పగించినటువంటి ఒక అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఇలా సామాజిక న్యాయం మరియు సమానత్వానికి పెద్ద విఘాతం. ఇలా చేయటం వల్ల సామాజిక న్యాయం అంటే ఏమిటి? అందరికీ కూడా సోషల్ జస్టిస్ అంటాం. అందరికీ న్యాయం జరగదు, అందరికీ సమానంగా ఉండడానికి ఉపయోగంగా ఉండడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏ దేశంలో ఎంత అవినీతి ఉందనే విషయాన్ని స్టడీ చేస్తూ ఉంటుంది, అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ అధ్యయనంలో భారతదేశంలో కూడా దినం అవినీతి అనేది పెరిగిపోతుంది. లేకుంటే అవినీతిని నిరోధించడానికి ప్రయత్నం జరగాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ సమాచారాన్ని అటు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుద్ది. అంటే ఇక్కడ మనం ఒప్పుకోవాల్సింది ఏమిటంటే భారతదేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ అవినీతికి గల కారణాలు ఏమిటి? ఎందుకు అవినీతి అనేది మనకు కనిపిస్తుంది? ఎందుకు అధికారులు అనే వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఏమిటి అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ, లేకపోతే వివిధ నియమాలు కానీ, అంటే రూల్స్ కానీ, ఏవైతే చట్టాలు రూల్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా లేకపోవటం, అంటే పారదర్శకతతో లేకపోవటం వల్ల అధికారులందరూ కూడా ఏమైద్దిలే, ఏం కాదులే అని ఒక చిన్న చులకన భావంతో వారు అవినీతి చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే సామాన్యుడు వచ్చి తనకు కావలసినటువంటి సేవలను అందించమని అడిగినప్పుడు సేవలను అందించటం ఆ అధికారి యొక్క, లేకుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి యొక్క బాధ్యత. కానీ సేవలను అందించకపోగా సేవలు చేసినందుకు ఎంతో కొంత డబ్బు అడగటమే అవినీతి. కాకపోతే ఎందుకు మరీ అంత ముందుకెళ్తున్నాడంటే ఉన్న చట్టాలు కానీ, లేకుంటే ఉన్నటువంటి నియమాలు కానీ, రూల్స్ కానీ పెద్దగా ఏం కావు అనే ఒక ధోరణి ఇప్పటికీ కూడా ఈ ఉద్యోగుల్లో, ఈ అధికారుల్లో ఉండటం వల్లనే ఈ యొక్క అవినీతి అనేది పెరిగిపోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక రెండవ లక్షణం ఏమిటంటే తక్కువ వేతనాలు. ప్రైవేట్ సెక్టార్కి, లేకుంటే ఐటీ సెక్టార్కి, ఫార్మసిటికల్ సెక్టార్కి, లేకుంటే పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలతో పోల్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అనేటివి చాలా తక్కువ. మరి మారుతున్నటువంటి సమాజం, మారుతున్నటువంటి రోజులతో పోల్చుకుంటే వారికి వస్తున్నటువంటి ప్రభుత్వ జీతాల్లో వారు ఇల్లు నడపటం కానీ, లేకుంటే పిల్లల విద్య, వైద్యం ఖర్చులు అనేటివి పెరిగిపోతున్నాయి. ఇలా పెరగటం వలన వారికి వచ్చే వేతనాలు సరిపోకపోవటం వలన నిజంగా కూడా ఉద్యోగులు, అధికారులు ఈ అవినీతికి పాల్పడే ఒక అవకాశం ఉంది. కనుకనే చాలామంది కూడా అవినీతిలో దొరికినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది.
ఇక మూడవది ఏమిటంటే రాజకీయ నేరస్తుల సంబంధం. అంటే రాజకీయాల్లో రే రాజకీయ నాయకులకి మరియు ఈ విధంగా కొన్నిసార్లు కొంతమంది అధికారులకు సంబంధం ఉండటం వలన, అంటే ఏమిటి, వీరు వీరు సంపాదించిన డబ్బుని వాళ్ళ ఉపయోగంగా వాడుకుంటున్నారు. అందుకే కాకుండా అంతేకాకుండా ఎన్నికల ఖర్చు కూడా పెరగటం వలన కొంతమంది అధికారుల్ని రాజకీయ నాయకులు పోషిస్తున్నారు, రాజకీయ నాయకుల్ని అధికారులు నిజంగా కూడా వారు కూడా పోషిస్తున్నారు. అంటే పరస్పర సంబంధం ఉండటం వల్ల కూడా మనకు అవినీతి అనేది పెరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రోజుల్లో నైతిక విలువలు నైతిక విలువలు తక్కువ కావటం. అంటే ఏమిటి, ఇలా చేయటం తప్పు, ఇలా చేయటం వల్ల నాకు పాపం జరుగుద్ది అనే ఒక అంశం, అంటే ఒక మోరల్ వాల్యూస్ అనేవి రాను రాను సమాజంలో ఉన్న వ్యక్తులకు తగ్గిపోతున్నాయి. ఇలా మోరల్ వాల్యూస్ తగ్గిపోవటం వలన కూడా వాళ్ళకి డబ్బులు తీసుకున్నా కానీ, అంటే ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం అనే ఒక నైతిక విలువలు కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇది కూడా ఒక లక్షణం. అంటే సమాజంలో ఎంత నైతిక విలువలు తక్కువైతే అంత అవినీతి కూడా పెరిగే అవకాశం ఉందని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. మరి ఈ అవినీతిని నిరోధించడానికి, లేకుంటే ఈ అవినీతిని నిషేధించడానికి, లేదా ఈ అవినీతిని తగ్గించడానికి మనకు ఏమైనా చట్టపరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయా, లేకుంటే చట్టపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మనకి భారతదేశంలో అవినీతిని తగ్గించడానికి అవినీతి నిరోధక చట్టం 1988, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఉంది. ఎవరైతే ప్రభుత్వంలో అవినీతి చేస్తారో ఈ చట్టం ద్వారా శిక్షించబడతారు. అంతేకాకుండా లోక్పాల్ మరియు లోకాయుక్త కేంద్ర రాష్ట్ర స్థాయిలో అధికారులు గనక ఏ స్థాయి వారైనా అవినీతి చేసినట్లయితే లోక్పాల్ కిందికి వస్తారు, అదేవిధంగా లోకాయుక్త కిందికి వస్తారు. ఆ చట్టాల ద్వారా వారిని శిక్షించటం జరుగుతుంది. ఇక అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ కూడా మనకు ఉంది. అంటే అత్యధికంగా ఆర్థిక నేరాలు చేసినట్లు, లేకుంటే అవినీతి చేసినట్లు తెలిసి వచ్చినట్లయితే మనకు సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా వారిని శిక్షించే అవకాశం, నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి అంటాం, వీరు కూడా అవినీతి చేసేటటువంటి అధికారులని పట్టుకొని విచారించే అవకాశం ఉంది. మరొకటి ఏమిటంటే ముఖ్యంగా సమాచార హక్కు చట్టం 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం. ఈ చట్టం ద్వారా ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అంశాలని తెలుసుకోవాలి అంటే కనుక, లేకుంటే ఎవరికైనా అవినీతి చేస్తున్నారనే ఒక డౌట్ వచ్చినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారము తప్పకుండా వాళ్ళకు కావలసినటువంటి సమాచారాన్ని వారు సేకరించుకోవచ్చు. ఇది భారతీయులకు ఇచ్చినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అని మనం తెలుసుకోవాలి. మరి అవినీతికి సంబంధించినటువంటి నివారణకు ఇటీవల చాలా సంస్కరణలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకురావటం జరిగింది. అంటే అవినీతిని తగ్గించడానికి ఈ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి, దీన్ని డిబిటీ అంటాం. అంటే ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఎవరైతే మన బెనిఫిషియరీ ఉన్నారో ఆ బెనిఫిషియరీ అకౌంట్లోకే డబ్బులు వేయటం. అంటే మధ్యవర్తులు ఉండటం వలన అవినీతి జరిగే ఆస్కారం ఉంది. అంటే లబ్ధిదారుల ఖాతాలోకే వారికి చెందాల్సినటువంటి డబ్బుల్ని వేసేటటువంటి ఒక స్కీమ్, దాన్నే మనం ఏమంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే డైరెక్ట్ లబ్ధిదారు యొక్క ఖాతాలకు వెళుతుంది. ఎందుకు ఇలా తెచ్చారు అంటే మధ్యవర్తులు గనక వాళ్ళు గనక చేరినట్లయితే తప్పకుండా అందులో నుండి కొంత ఆర్థిక మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డిబిటీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది డిజిటలైజేషన్. అంటే ప్రభుత్వ సేవలన్నిటినీ కూడా ఎంత వీలైతే అంత డిజిటలైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ కూడా మీరు ఫోన్పే ద్వారా కానీ, లేకుంటే గూగుల్ పే ద్వారా కానీ, లేకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా
ఎవరైతే సేవలు పొందుతున్నారో వారి ఖాతాలో నుంచి ప్రభుత్వ ఖాతాలోకి ఆ ఆ డబ్బుని, అంటే ఆ సేవలు అందిస్తున్నందుకు కేవలం ఛార్జీలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విధంగా ప్రభుత్వాలు ఎంత వీలైతే అంత డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వారు చేసే సేవలను ట్రాన్స్పరెన్సీ పెరగాలి, అవినీతి తగ్గాలన్నదే ముఖ్య ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నమాట. అదేవిధంగా మనకి విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే అవినీతిని గనక బట్టబయటలు పెడితే గనక వారు ఎవరైనా సమాచారం ఇచ్చినట్లయితే గనక వారిని మనం ఏమంటాం, విజిల్ బ్లోవర్స్. ఏదైనా కార్యాలయంలో అవినీతి జరుగుతున్నట్లయితే ఎవరైనా గనక చెప్పినట్లయితే వాళ్ళను రక్షించేటటువంటి చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది. మొత్తానికి అవినీతిని నిరోధించడానికి మనం, లేకుంటే అవినీతిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కాకపోతే విద్యార్థులైన మీరు కూడా ఈ అవినీతి మీద మంచి అవగాహన పెంపొందించుకోవాలి. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉద్యోగస్తులైతే గనక మీరు కరప్షన్ని మొత్తం, మీరు ఎటువంటి కరప్షన్ జరగకుండా మీరు ప్రయత్నం చేయాలి. ఈ అవినీతి మీ స్థాయిలో జరగకుండా చూడాలి. మీ 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 కనుసంధానంలో జరిగితే కనుక దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.